అండి ఈ వీడియో వచ్చేసి డే 3 తిరుచిరపల్లి నుండి ఏ టెంపుల్స్ కి వెళ్ళామో చూపిస్తానండి. ఇక్కడైతే మేము రైల్వే రిటైరింగ్ రూమ్స్ తీసుకున్నాం. డేకి వచ్చేసి 2500 అండి. అవి కూడా షేర్ చేస్తాను, బాగున్నాయి. రోజు అయితే ఎర్లీ మార్నింగ్ 4 కి లేచి త్వరగా రెడీ అయిపోయి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇందుకు వెళ్ళగానే అన్ని కూడా దొరుకుతాయండి. ఇంకా విరానికి కూడా పాలు పట్టించేసి టిఫిన్ కూడా తీసేసుకున్నాను, ఒకవేళ లేట్ అవుతుందేమో అని చెప్పి. వేసుకున్న ప్లాన్ ఒకటండి, మేము విల్లుపురం నుంచి తిరుచిరపల్లి వచ్చే దారిలోని మాకు ట్రైన్ లో ఒకళ్ళు కలిసారు. వాళ్ళు నేటివ్ ప్లేస్ శ్రీరంగం అంట. వాళ్ళు మాట్లాడారు కంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది కదండి, మేము కొత్తగా వెళ్ళాం కదా ఫస్ట్ టైం. సో వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఏమేం ప్లేసెస్ మేము ఉన్న టైంలో కవర్ చేయొచ్చు, మంచి మంచి ప్లేసెస్ ఏమున్నాయి అవన్నీ కూడా చెప్పారు. ప్లాన్ బట్టి స్టార్ట్ అయ్యామండి. తిరువన్న కోయల్ వెళ్ళాము. ఇప్పుడు చూపిస్తున్న ఆలయం వచ్చేసి జమ్ముకేశ్వర ఆలయం, పంచభూత క్షేత్రాల్లో రెండవది. ఇక్కడ అఖిలాండేశ్వరి అమ్మవారు కూడా ఉంటారండి. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ప్రశాంతమైన వాతావరణం అండి. అసలు ఫస్ట్ మేము అరుణాచలం కానీ ఎక్కడికైనా స్టార్ట్ అయ్యే ముందు చిన్న చిన్న చినుకులు పడేవి కానీ పెద్ద వర్షం లాంటిది ఏమీ పడలేదండి. ఇక్కడ వరకు కెమెరా ఎలా ఉన్నా అక్కడ వరకు తీసానండి, చూసారు కదా. ఇప్పుడైతే లోపలికి వచ్చాము. ఏం ఆర్కిటెక్చర్ అండి, చాలా బాగా చెక్కారు. అసలు ఎంత ఓపిక్గా, అసలు ఒక్కొక్కటి అలా చూస్తూ ఉండాలనిపించింది. మొత్తం అన్ని కూడా కవర్ చేయాలి కదండి. ఇప్పుడు ఎంత దూరం అయితే నడిచామో ఇంకా అంత దూరం నడవాలి లోపలికి. ఇక్కడ నుంచి అయితే కెమెరా నాట్ అలౌడ్ అండి. ఇంకా అమ్మవారిని దర్శించుకున్నాము, శివుణ్ణి కూడా దర్శించుకున్నామండి. అక్కడ నిత్యం శివుడు ముందు నీరు ఎప్పటికప్పుడు అలా వస్తూ ఉంటుందండి. పంతులు గారు స్థల పురాణం కూడా చెప్తున్నారు. ఫస్ట్ కి అయితే ఆపారండి. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సమయపురం వెళ్తున్నామండి. ఇప్పుడైతే మారియమ్మన్ టెంపుల్ ఇప్పుడు నేను చూపించేది. ఇక్కడ అమ్మవారిని ఎంత నమ్మకంగా పూజిస్తామో అక్కడ అలా అండి తలనీలాలు కూడా ఇస్తున్నారు. అలా జనం వచ్చారండి ఇక్కడికైతే. ఒకసారి చూసేయండి, ఇది లోపలికి వెళ్లే దారి. ఇది కావాలని చిన్న తాలిబొట్టు అవి అమ్ముతున్నారండి. అవి అలానే దిష్టికి కూడా హుండీలో వేస్తారంట. నేనైతే ఇది తీసుకున్నాను. అంటండి అవి. ఇంకా లోపలికి వెళ్ళి దర్శించుకొని వచ్చామండి. అమ్మవారు అసలు ఎంత కలగా ఉన్నారంటే చాలా బాగున్నారు. అసలు అలా జనం ఉన్నారు. అసలు బయటకు వచ్చిన తర్వాత ఇంత జనం చూసి అసలు ఏంటి ఇక్కడ విశిష్టత అని అడిగితే కోరుకున్న కోరికలు రోజుల్లోనే నెరవేరుతాయి అంటండి. అంత నమ్మకం అంట అక్కడ. చూసారు కదా పైన, చూసారా ఎంత బాగా పెయింటింగ్ చేసి మొత్తం అలానే ఉంటుందండి గుడంతా కూడా. ఒకసారి చూసేయండి. బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ దిగామండి. ఇక్కడ పెద్ద తీర్థం కూడా ఉంది. ఇంకా అన్ని షాప్స్ కూడా చూసుకుంటూ వెళ్ళాము, తీసుకోవాల్సినవి కూడా తీసుకొని. ఇక్కడికి వెళ్ళినా సరే గుర్తుగా ఏదో ఒకటి ఖచ్చితంగా మాత్రం తీసుకుంటానండి. ముఖేశ్వర ఆలయం తర్వాత తిరుపట్టూరు వెళ్ళామండి. అక్కడ బ్రహ్మపురేశ్వర స్వామి, అక్కడైతే అసలు తీయడం కుదరలేదు. తర్వాత మారియమ్మన్ టెంపుల్ కి వచ్చాము. ఇక్కడ కూడా దర్శించుకొని ఇంకా లంచ్ టైం అయింది. లంచ్ చేసేసాము అందరం. విరానికి అయితే బాక్స్ లో పెట్టానండి, అక్కడైతే తినలేదు. ఇంకా అక్కడ నుంచి తంజావూరు వెళ్ళామండి బృహదేశ్వర టెంపుల్ కి. చాలా చాలా బాగుంది, తప్పకుండా చూడండి. మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.